గత 25 సంవత్సరాల నుంచి మా గల్లీలో వినాయకుని మండపం ప్లేస్లో వినాయకుని నిలబెట్టడం జరుగుతుంది. అయితే ఏమైందంటే ఈ ప్లేసు ఎక్కడో డ్వాక్రా భవనం కడతామని చెప్పి గవర్నమెంట్ నుంచి ఎలక్ట్ అయిన కాలేయాద డ్వాక్రా భవనం ఎక్కడో స్టోన్ ఇనాగ్రేషన్ చేసి ఇక్కడ పెట్టడం ద్వారా మాకు అన్యాయం జరుగుతుంది. వినాయకుని షెడ్డు మేము ఎప్పుడో నుంచి 25 ఇయర్స్ నుంచి ఇక్కడే నిలబెడుతున్నాం, మండపం కట్టుకున్నాం. దాన్ని కూల్ చేసారు, ఒక 2 months బ్యాక్ కూల్ చేసారు. కూల్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ డిఎస్పీ గారు అందరూ వచ్చి పంచనామా చేసారు, ప్లేసు ఇద్దరు చేసుకోండి అని చెప్పి పంచనామా చేసారు. అయితే ఏం చేసినాం, నిన్న మేము చందాలు వేసుకొని పిల్లర్ చేస్తున్నాము. నైట్ ఎమ్మెల్యే అనుచరులు వచ్చి మొత్తం దాన్ని కూల్చేయడం జరిగింది. మాకు న్యాయం జరగాలని, వినాయకుడు మనం తిరిగి రావాలని మేము కోరుకుంటున్నాం. దానికోసం దీక్షకు దిగినాం. దానికోసం అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. గత 25 సంవత్సరాల నుంచి మా గల్లీలో ఇక్కడ వినాయకుని నిలబెట్టుకోవడం జరుగుతుంది. గత 3 నెలల క్రితం కార్యాలయ ఎమ్మెల్యే గారు ఆయనకు ఓట్లు వేయలేమని చెప్పేసి మా మండపాన్ని దౌర్జన్యంగా జేసీపీ పెట్టి కూల్చేయడం జరిగింది. అప్పుడు కాంప్లీట్లు అవి అయినాయి. ఎస్పీ గారు వచ్చారు, సిఐ వచ్చిండు, వచ్చి పంచనామా ఏమని చేసిరంటే ఇద్దరికి డాక్టర్ భవనము ఇది ఇద్దరికి అని చెప్పి కొలతలు చేసి మాకు భవనానికి డివైడ్ చేసి చెప్పారు. మీరే కట్టుకోండి, మీరు కట్టుకోండి, వాళ్ళు కట్టుకుంటారు అని చెప్పారు. అందుకే మేము నిన్న తలా ఇన్ని చెందలు వేసుకొని అది పిల్లర్స్ నిలబెడితే రాత్రి మళ్ళీ వచ్చి దౌర్జన్యంగా ఎమ్మెల్యే గారి అనుచరులు వచ్చి మమ్మల్ని కొట్టి అవి పిల్లర్స్ అన్ని గులగొట్టేసారు. మళ్ళీ పోలీసు వాళ్ళు కంప్లైంట్ చేసారు. పోలీసు వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కొట్టి పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు మమ్మల్ని. మేము రాత్రి మళ్ళీ రాత్రి వదిలేస్తే వచ్చినాం. మేము మాకు న్యాయం కావాలి, మా షెడ్డు నిర్మాణం కోసం అందరూ సహకరించాలని కోరుతున్నాం. పైన